అంతే కొత్త ఫేసెస్. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఫిలిమ్స్, ఆ ఫిలింతో ఈ ఫిలింతో కంపేర్ చేయట్లేదు. బట్ మీ అటెంప్ట్కి మాత్రం నిజంగానే గ్రేట్ అటెంప్ట్ అని చెప్పాలి. అంత జరిగి రియల్ స్టోరీ. ఇప్పుడు ఇందాక శ్రవంతి గారు చాలా చెప్తున్నారు, ఫేస్ రిమూవ్ చేయండి, రివీల్ చేయండి అని చెప్పి, చేస్తే ఇమిగ్రేషన్లో పట్టుకుంటారండి అని చాలా అంటే జోయల్గా కామెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ సినిమా చేసినప్పుడు మీరు ఇట్స్ లైక్ మోర్ ఓవర్ పర్సనల్ క్వశ్చనే మీకు. అంటే ఇప్పుడు దాకా చూపించలేదు, ఎంత చూపించినప్పటికీ కూడా ఎవరి ద్వారానైనా వెళ్ళి ఇది మీ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ లాగా ఉందని పేరెంట్స్ దాకా తెలిస్తే అప్పుడు మీ తీసుకునే కాల్ ఏంటి? మీరు పేరెంట్స్కి తెలిస్తే మోస్ట్లీ వాళ్ళ రియాక్షన్ మీద డిపెండ్ అవుతుందండి. అంటే ఇప్పుడు గాడిదలాగా పెరిగాను కాబట్టి కొట్టరు ఫిజికల్గా, బట్ మాటలు అంటారు. ఆ మాటలు నేను తీసుకోలేను, అదొక్కటి తప్ప. ఇంకా ఈ ఫేస్ రివీల్ అన్నది మీరు చేయదలుచుకోలేదా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో కానీ అన్నింటిలో కానీ ఇదేం టైప్ ఆఫ్ ప్రమోషన్ రా, మాస్ ప్రమోషన్ అనే ఒక యాంగిల్లో వెళ్ళిపోయింది, చాలా వైరల్ అయింది. మెయిన్ థింగ్ అదే చెప్పాలంటే, ఈ మాస్ కాన్సెప్ట్ ఎందుకు అంటే అది బాగా వైరల్ అయింది. ఇంక ఇప్పటికైనా రివీల్ చేద్దాం అనుకుంటున్నారా, అసలు చేయొద్దు అనుకుంటున్నారు? అదొక రీజన్. ఇంకోటి, నేను కొద్దిగా ప్రైవేట్ పర్సన్ అండి. నాకు జనరల్గా అది హే తిన డైరెక్టరా, హే తిని యాక్టరా, నాకు అలాంటివి నచ్చవు. సో హాయ్ అండి. బర్త్డే బాయ్ చూసాము, కానీ చాలా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనిపించింది. ఇప్పుడు గట్టిగా ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని మీరు చెప్పిన తర్వాత కొంచెం డౌట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మీరు ఈ మర్డర్ చేసిన దాంట్లో మీరే ఉన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు అది సంథింగ్ అనాథములు అంతే కదా? సో అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని మోసం చేసినట్టే కదా, సంథింగ్ ఓకే, మీ సిస్టర్కి అలా జరిగింది కాబట్టి సంథింగ్ ఓకే, ఒక 1 వీక్ కరెక్టే. కానీ ఫ్రెండ్స్కి తెలియకుండా అలా చేయడం అనేది ఎంతవరకు రైట్ అనుకుంటారు? యాక్చువల్గా తప్పే అండి. ఇంకొకటి, నేను అన్నదమ్ముళ్ళు ఒకరిని కమిట్ అవ్వలేదు అన్నమాట. అదే ఆ ఫ్రెండ్స్లో ఒకరు ఉండొచ్చు కదా, చేసిన వాళ్ళు ఒకరు మీరు చెప్పారు. చేసిలో ఒకరు, కానీ అన్నదమ్ములు కాదు. ఓకే సార్, ఫైన్. ఓకే. సో అది కమిట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పింది 100% నిజమండి. అన్నదమ్ముల స్వార్థం కోసమో, వాళ్ళ పెయిన్ కోసమో, వాళ్ళ రివెంజ్ కోసమో వీళ్ళ లైఫ్లు తాకట్టు పెట్టాలా అనేది డెఫినెట్గా రైట్ క్వశ్చన్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి చంపి తప్పించుకోనికి వేరే దారేంటి, ఏముంది, ఏం చేయగలరు వాళ్ళ పవర్లో అనేది లైఫ్ ఎప్పుడో అలాగే జనరల్ కొద్దిగా అన్ఫేర్గానే ఉంటుంది. సో లాస్ట్లో మళ్ళీ డిస్క్రిప్టర్లో ఆ అమ్మాయి ఫోటో చూపించారు. సో అది చూసినప్పుడు ఖచ్చితంగా అందరూ ఆ అమ్మాయి ఎవరు అని సెర్చ్ చేస్తారు కదా, తెలుసు కదా ఫ్యామిలీ గురించి. మరి అప్పుడు రియాక్షన్? ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి అయితే నేను రైట్స్ తీసుకున్నానండి. ఆ ఫ్యామిలీ ఎందుకంటే నేను ఫోటో వేయాలంటే రైట్స్ తీసుకోవాలి, ప్లస్ వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవన్నీ అయితే చేసాము. ఆ ఫ్యామిలీ నుంచి అయితే కంప్లీట్గా రైట్స్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైము ఏవిందో నిజం అందరికీ తెలిసిన సినిమా చూసింటారు కాబట్టి ఎవరికి తప్పు లేదు, ఎవరు రైట్ లేరు సినిమాలో. సో అందరికి అన్నీ తెలిసినా ఇప్పుడు నేను వాళ్ళు వెళ్ళి కొత్తగా ఏది చేసి డిస్టర్బ్ చేసి డ్యామేజ్ చేసేంత మీకు సినిమా చూసి అర్థమవుతుంది, చూసేస్తారు. సో అట్లాగే దీంట్లో సీనియర్ యాక్టర్ రాజు కల్కర్ గారు ఉన్నారు, కానీ ఆయన ఇంకా ఎమోషనల్గా చూపిస్తే బాగుంటుంది ఆడియన్స్ అనుకుంటున్నారు. సో కొంచెం ఆయన పేరెంట్స్ కింద అట్లా వాళ్ళ స్కోప్ యాక్టింగ్ పరంగా. ఓకే. సో ఇనిషియల్ ఇంటెన్షన్ అయితే అదే అండి. కొంతమంది చెప్పారు స్టార్టింగ్లో ఆ అబ్బాయి చనిపోగానే పేరెంట్స్ నుంచి కాల్స్ వస్తాయి కదా, ఆ పేరెంట్స్ నుంచి చూపించవచ్చు కదా, ఆ ఎమోషనల్ డ్రామా అంతా పండుతుంది అన్నారు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు వ్యూ మొత్తం ఆ రూమ్ నుంచే ఉండేది బయటికి. నేను అక్కడ కట్ చేసి ఆ రూమ్లో వేడి, ఆ టెన్షన్ అది పోద్ది. నేను ఎలా ఫీల్ అయ్యాను ఆ రూమ్లో, డోర్ తీస్తే నా లైఫ్ పోతుంది, ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనే భయం ఏముంటుందో దాన్ని చేద్దామని ఇంటెన్షన్తోనే చేశాను. కానీ కట్ చేస్తే మరి ఇండియాలో షార్ట్ పెడితే ఇక్కడ ఇది ఫీల్ పోద్ది అనేది చేశానండి. సో ఆ స్టోరీకి ఎంత అవసరమో అంతే పెట్టాను డైరెక్టర్. హాయ్ సార్. మొత్తం సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా తీసుకున్నారంటే ఏం జరిగింది అని ఒక సస్పెన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టున్నారని. సినిమా అంతా చాలా ఎంగేజింగ్గా తీశారు, స్పార్క్ సస్పెన్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఎవరైతే ఆ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే తీసుకున్నారు, లేకపోతే చేసిన ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, మీకు కాల్స్ చేసి ఉన్నారా? ఒక 10 years బ్యాక్ జరిగిందండి అది. 10 years బ్యాక్ తర్వాత ఆ మనుషులంతా వేరే ప్లేసులకి వెళ్ళిపోయి ఒక 20%
అదైతే లిబర్టీ తీసుకున్నాను. ఎందుకంటే రియల్ లైఫ్ ఎప్పుడు ఇప్పుడు లెస్సే సడన్గా చనిపోగానే బెల్లు కొట్టు పోలీసులు ఉంటారు, రియల్ లైఫ్లో రాలేదు. కానీ అది నాకు వేరే చోట జరిగింది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఎందుకంటే గ్రిప్పింగ్ కోసం. సో అలాంటివి ఒక 20% ఆఫ్ ద ఫిల్మ్స్లో నేను జస్ట్ మేక్ ఎగ్జిస్టింగ్ ప్లాట్ గ్రిప్పింగ్ చేశాను. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఇది మీ ఫస్ట్ ఫిలిం అండ్ ఇది చేసి అంటే ఈ ట్రూత్ ఏదైతే ఉందో జనాలు తెలియాలనుకున్నారు, తీసేశారు. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తారా డైరెక్షన్లో, లేక మీ బ్యాక్ టు యువర్ ప్రొఫెషన్? నాకు నేను 2 ఆప్షన్స్ ఇచ్చుకున్నానండి. నేను ఆఫ్టర్ 2 ఫిలిమ్స్ ఇఫ్ ఐ డోంట్ బికమ్ అన్ ఈవెన్ యావరేజ్ డైరెక్టర్, లేకపోతే మళ్ళీ చేయననే ఒకటి పెట్టుకున్నాను, ఒకటి అయిపోయింది. సో నెక్స్ట్ కూడా ఒకటి తీస్తాను. ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ నేను అట్లీస్ట్ నాకు ఆఫర్లు వస్తున్నాయి, కంటిన్యూస్ వస్తుంటే ఉంటాను, కానీ లేకపోతే నేను మళ్ళీ అసలు చేయనండి డైరెక్షన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బర్త్డే బాయ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్. ఎందుకంటే చిన్న సినిమా అనేది హిట్ అవ్వడము చాలా కష్టం, కానీ ఇక్కడ టాక్స్ చూస్తున్నా, రివ్యూస్ చూస్తున్నా కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. అంటే ఈ సినిమా నిజంగా ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి, ఇందులో లీక్ అయిపోయింది కదా స్టోరీ, ఇంతే కదా స్టోరీ అని అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి మ్యూజిక్ కావచ్చు, సీన్స్ కావచ్చు, ట్విస్ట్లు కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్ కలిగించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో విస్కీ అనే అంటే బ్రాండ్ అందరికీ ఫేమస్. సో ఇప్పుడు నాకు తెలిసి డైరెక్టర్ విస్కీ అనేది కూడా బాగా ట్రెండింగ్లో ఉంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ సినిమాలు కూడా. ప్రొడ్యూసర్ గారు నా క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పారు బుక్ మై షోలో రేటింగ్ కూడా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంది అనిపిస్తుంది కదా. సో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కావచ్చు, థియేటర్ విజిట్స్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు యాజ్ అ ఫస్ట్ ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఆనెస్ట్లీ చెప్పాలంటే నంబ్ అయిపోయి ఉన్నాను, అంటే ఫీలింగ్స్ ఏం లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా లాంగ్ జర్నీ నా లైఫ్లో అయితేనే. ఫస్ట్లో స్టార్టింగ్ అంటే సినిమా కంప్లీట్ అయిపోయి స్టార్టింగ్లో కొన్ని జరుగుతాయి అనుకున్నాము, కొన్ని వర్కౌట్ అవుతాయి అనుకున్నాము. అప్పట్లో ఆ ఎక్సైట్మెంట్ ఉండేది. మీరు అప్పుడు సక్సెస్ అయి ఉంటే నేను వేరేగా చెప్పేవాడిని మా ఆన్సర్. ఇక్కడ దాకా వచ్చాక నంబ్ అయిపోయి ఉన్నాను. సరే ఇది ఒకనే ఫోన్ చేశారే మీ సినిమా బాగుందిగా, మీరే తోపుగా అని చెప్పి అన్నప్పుడు కూడా ఓ అవునా అది తప్పితే నేను వేరేదే మాట్లాడలేకపోతున్నాను. అలా అని చెప్పి హ్యాపీగా లేదని చెప్పాను కాదు, హ్యాపీగా ఉంది. బట్ యా ఇట్స్ నార్మల్ ఫీలింగ్ రైట్ నౌ అంతే. అది ఓన్లీ ఇట్ మేబీ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ సంథింగ్. సో బర్త్డే బాయ్కి నా క్వశ్చన్, ఇప్పుడు ఎప్పుడైతే అంటే బర్త్డే బాయ్గా ఇష్యూ జరుగుతుందో సో ఆ సీన్లో మీరు మొత్తం కూడా కిందనే ఉండడము, సో అది ఎలా పాసిబుల్ అయ్యింది మీకు? అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా అందులో? ఒక్కొక్క టైంలో లేచి కూర్చొని సో అలా జరిగాయి ఏమన్నా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. వీళ్ళేమో అక్కడ పేజీలు డైలాగ్ చెప్పేవారండి, నాకేమో బోర్ కొట్టేది, బ్రీత్ హోల్డ్ చేయాలి చాలా. ఇంకా బ్రీత్ హోల్డ్ అనేది పెద్ద టాస్క్ అక్కడ బేసిక్గా. ఎందుకంటే నేను మామూలుగా సినిమాలు చూసేటప్పుడు నేను అనుకునేవాడిని పడుకుంటే అంత తెలియదు కదా అది అంత ఇంపార్టెంట్. బట్ మా డిఓపి గారు కానీ ఎదిగో బ్రీత్ తీసుకుంటే స్టమక్ దగ్గర తెలిసిపోతుంది అది అంటే ఓకే ఓకే అది ఎక్స్పీరియన్స్. ఇంకా నాకు బోర్ కొట్టేది, వీళ్ళేమో సీరియస్గా చేసేవాళ్ళు కదా. సో నన్ను చూసి ఎమోషన్గా ఫీల్ అయితే నేను నవ్వేవాడిని, అంటే కెమెరా నా సైడ్ లేనప్పుడు. సో వాళ్ళని కొద్దిగా డిస్టర్బ్ చేయడానికి ట్రై అంటే రీజనల్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా సినిమా రీచ్ అవ్వలేదన్న అభిప్రాయం అయితే ఉంది. దానికోసం మీరు ప్రమోషన్స్ ఎలా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు? మీకు టైం కూడా లేదు, సినిమా ఆల్రెడీ థియేటర్స్లో ఉంది. సో ప్రమోషన్స్ ఎలా ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి? మీరు చెప్పినట్టే కరెక్టే అండి. మేము ఫస్ట్ నుంచి ఇది అంటే చాలామంది చెప్పారు మాకు ఈ మాట, మేము బిలీవ్ చేయలేరు. కానీ ఇది ఏ క్లాస్ సినిమానే, అంటే ఇది ఓన్లీ ఏ పర్టికులర్ ఆడియన్స్కే, ఎడ్యుకేటెడ్ పీపుల్కి అని చెప్పి అనుకునేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. నిన్న మా యాక్టర్ వచ్చి ఇలాగ ఆటో డ్రైవర్ ఇలా రెస్పాండ్ అయ్యిందంటే లైక్ వీ కెన్ రీచ్ ది ఫర్దర్ అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే అన్ని చోట్ల షోలు అయితే పడినాయండి, ఆంధ్ర తెలంగాణలో విలేజెస్లో కూడా పడినాయి షోస్. కొంతమందికి మీరు అన్న ప్రమోషన్స్ ఏవైతే లేకుండానే ఒక 40-50 టికెట్స్ తెగినాయి. నిన్న మేము డిస్ట్రిబ్యూటర్ కూడా మాట్లాడాము, గుంటూరు ఏరియాలో తెగినాయి. సో అంటే అక్కడి నుంచి మా క్యాష్ నెంబర్స్ కూడా ఎవరు లేరు అక్కడి నుంచి. అంటే అది మాకు సర్ప్రైజింగ్ అనిపించింది. అరే ముందరే ప్లాన్ చేస్తుంటే కొంచెం మేము చేసేవాళ్ళం కదా అని మాకు అనిపించింది. ఇప్పుడైతే ఇంకేం లేదండి, స్ప్రెడ్ ది వర్డ్ అండి. ఇప్పుడు మేము చేసే ప్రమోషన్స్ కానీ ఇవన్నీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో షేర్ చేయమని చెప్పడము, మా డైరెక్టర్ చెప్పినట్టు ఇలాగా నచ్చితే ఇద్దరికి చెప్పండి అని చెప్పడము. ఇప్పుడు వాళ్ళు మేబీ వెళ్ళి మౌత్ టాక్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ బేసికల్లీ. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ మా దగ్గర మీరు అన్నట్టు
విలేజెస్కి వెళ్ళి అంటే బడ్జెట్ అని మా దగ్గర లేదండి. వి టార్గెట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ అండ్ వీ జస్ట్ ట్రై టు అచీవ్ దట్ అండి. ఎస్కే గారు ఇంకో క్వశ్చన్ అండి. మంచి సినిమా తీశారు, ప్రమోషన్స్ విషయంలో కాస్త తడబడుతున్నారు. మీకు ఒక సజెషన్, మీ సినిమా థియేటర్స్లో ఉంది, మీరు స్టేజ్ మీద ఉన్నారు, ఇప్పుడు కానీ మీరు మాస్క్ తీస్తే సినిమా ఖచ్చితంగా రీచ్ వస్తుంది. మీడియా ఆ బాధ్యత భుజాన్ని వేసుకుంటుంది. ఇది మీకు మంచి ఛాన్స్, ఏమంటారు? మీ చేతుల్లో ఉంది మీ సినిమా ప్రమోషన్ అట్ ద మూమెంట్. ఏ డైరెక్టర్కైనా యాక్టర్కైనా నన్ను చూడండి, నా తెలివి చూడండి, నా కండలు చూడండి, అందుకు ఇండస్ట్రీకి వస్తారండి. లేదండి, అవి ఏం చూపించమనట్లేదు. మీ ఫేస్ అనేది ఫస్ట్ నుంచి ప్రమోషన్ అయింది. సో ఆ ఇంపాక్ట్ కొంచెం రీచ్ పెంచుద్ది అంటున్నాను. మీ ఫేస్ కానీ కనిపిస్తే మీ సినిమాకి రీచ్ పెరుగుద్ది, 100% నాది గ్యారంటీ. షర్ట్ ఇప్పమంటే చెప్తాను. మీ చేతుల్లో ఉంది మీ సినిమా ప్రమోషన్ అట్ ద మూమెంట్. లేదు, ప్రైవసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అంటే ఏమనుకోవద్దండి. ఈ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయండి, మీకు తెలియదు ఏమండి. నెక్స్ట్ టైం ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటాను. హాయ్ అండి ఎస్కే గారు. నైట్ ట్విట్టర్లో కూడా ట్విట్టర్ స్పేస్లోకి మీరు వచ్చారుగా. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్విట్టర్ పేజెస్ వన్ సైడ్గా మీ సినిమాకి సపోర్ట్ చేశారు అనమాట. వాళ్ళు మీకు చెప్పారు కదా గివ్ అవే ఏదో చేద్దామని. అది చేస్తే ఇంకా ప్రమోట్ అవుద్దేమో అని అనుకుంటున్నా. అది ఒక్కసారి ప్లాన్ చేయండి. మీకు పేజెస్ కూడా చాలా మంది సపోర్ట్ చేశాయి. నైట్ స్పేస్ లోకి వచ్చారు నాకు ట్విట్టర్ స్పేస్ లో. నైట్ తర్వాత మర్చిపోయాను నేను మాలకు చెప్తాను. అంటే చాలా మంది మిలాంగ్రో చాలా పేజెస్ కూడా మీకు తెలుగు బిట్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. బట్ గివ్ అవే పెడితే ఇంకా ఇప్పుడే పెడతాను. పేజెస్ కూడా టచ్ లోకి వెళ్ళండి, ట్విట్టర్ పేజెస్ కూడా. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అండి. అండి, ఆడియన్స్ అందరు చూస్తున్నారు కదా. అంటే మీడియా వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు జెన్యున్గానే చెప్తున్నారు అనిపిస్తుంది, వాళ్ళకి నచ్చింది అని. సో ఇలాగే మన సినిమా స్ప్రెడ్ అవ్వాలని చెప్పి గివ్ అవే టికెట్ ఇస్తున్నాము. ట్విట్టర్లో మా హ్యాండిల్స్లో మా పేజెస్లో అది మీకు అప్డేట్ చేస్తాము ఒక ఫ్యూ అవర్స్లో. సార్ నెక్స్ట్ సార్ హీరో వాళ్ళ తమ్ముడు సార్. సార్ మీ యాక్టింగ్ చేస్తుంటే మాత్రం మీరు ఒక తమ్ముని క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక చెల్ల చనిపోయినప్పుడు మీకు ఫీలింగ్ అనేది చేసారు కదా సార్. రియల్గా దానికి హ్యాట్సాప్ చెప్పాలి సార్. అది చాలా బాగా చేసేది సార్. ఎందుకంటే ఒక చెల్ల కోల్పోతే ఎంత బాధపడతారో అనేది ఒక ఫీలింగ్ మీ ఫేస్లో చాలా చూసిన సార్. తర్వాత ఫస్ట్ అక్కడ సీన్ అనేది మాకు ఒకరికి అర్థం కాదు, అంటే ఎట్లా చనిపోయిండు ఎట్లా అయింది అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడ అప్పుడు మీరు చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారు చూడండి సార్. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. చెల్ల చనిపోతే ఎంత బాధపడతారో లోపల ప్రతి ఒక్కరికి తపన అనేది ఒక ఫీలింగ్ కలిగింది సార్. దాన్ని మీరు ఏం చెప్పారు సార్? రాత్రి నిద్ర రాదండి మా వానికి, బాగా పొగిడారు మీరు. ఓకే సార్. అదొకటి సింగిల్ టేక్లో చేశాడండి. సింగిల్ టేక్ జనరల్గా పీక్ ఎమోషన్స్ ఇప్పుడు ఒకసారి తర్వాత ఇంకోసారి చేయలేమండి. మొత్తం బాగా ఎనర్జీ వెళ్ళిపోతుంది. 2 monthsగా ప్రెప్ అయ్యి కెమెరా పెట్టి ఒకే షాట్లోనే చేశాడండి. ఆల్ మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. విత్ సింగ్ సౌండ్ అండి, అంటే డబ్బింగ్ ఏమీ లేదు సినిమాకి. సో అదే లొకేషన్లో ఆ డైలాగ్స్ తడబడకుండా నాన్ స్టాప్గా ఒక 15 minutes టేకర్ బేసికల్లీ. మా వాళ్ళు హ్యాండ్ హెల్ప్ చేసి షోల్డర్ మీద కెమెరాలు పట్టుకుని కొన్ని కెమెరాలతో కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు షార్ట్ అది. ఓకే, సో క్రెడిట్ గోస్ టు హిమ్. చిన్న సినిమాని పెద్ద సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆ సీన్ అనేది చాలా వెయిటేజ్ ఉన్న సీన్. నాకు ఆడిషన్ తీసుకుంది కూడా ఆ సీనే. తర్వాత దానికోసం ఆ డైరెక్టర్ ఉన్నట్టు 2 months ప్రెప్ జరిగింది. బట్ నెక్స్ట్ డే ఆ సీన్ షార్ట్ చేస్తున్నా ఉన్నప్పుడు ఒక రకమైన టెన్షన్ అనమాట. ఎందుకంటే సినిమా మొత్తం దాని మీద బేస్ అయింది. అది కనుక అటు ఇటు అయిందంటే సినిమా అనేది అవుతుంది. సో ఆ టెన్షన్ చాలా ఉంది. ఆ టైంలో షోయబ్ అన్న వచ్చాడు, నన్ను చూశాడు, గుడ్ ప్రిపేర్ అవ్వన్నాడు. అయితే దాని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలన్నమాట.
యాక్చువల్గా రవి అన్న నాకు బ్రదర్ కదా, అందులో భరత్ క్యారెక్టర్. అన్న బేసికల్గా నేను లోపలికి రాగానే నన్ను కొట్టాలి, హీ షుడ్ బీట్ మీ. సో వచ్చాడు, నేను రూమ్లోకి వచ్చాను, కొడతాడు, కట్ చెప్తున్నాడు సడన్. కొడుతున్నాడు, కట్ చెప్తున్నాడు ఏంటి, సరే 1 more అన్నాడు. మళ్ళీ వచ్చాను, మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ కట్ చెప్పాడు. లేదు నాకు ఇంకా కావాలి, నువ్వు నిజంగా కొట్టు అంటున్నాడు. ఏంటి నిజంగా కొట్టిస్తాడు. థర్డ్ టేక్ నిజంగా కొట్టాడు రవి అన్న. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత తనతో వెళ్ళి నేను గోడ తగిలింది అనమాట, నాకు తలకాయ బొప్ప కూడా పెట్టిన తర్వాత ఊపింది. ఆ టేక్ ఇంకా అనుకోకుండా ఇంకా ఆయన కట్ చెప్పలేదు. ఇంకా అక్కడి నుంచి 15 minutes తర్వాత నేను మళ్ళీ నార్మల్ అయ్యాను అనమాట. లైక్ ఓకే సీన్ అయిపోయింది, నేను క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చానని. ఆ సీన్లో అంత డెప్త్ ఉంది, ఆ రైటింగ్లో అంత డెప్త్ ఉంది. దాన్ని బట్టి నేను చేయగలిగానని చెప్తాను. అండ్ ఆయన తీసుకున్న అప్పుడు ఆ టైంలో మేబీ నాకు ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా కరెక్ట్గా కాదనిపించింది కానీ, బట్ ఆ టేక్ ఓకే అయిపోయిన తర్వాత తెలిసింది మేబీ దిస్ ద వే ఏ డైరెక్టర్ షుడ్ అప్రోచ్ ఎనీ యాక్టర్ అనిపించింది. సో దాన్ని బట్టి అది వచ్చిందండి. అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ యా. హాయ్ అండి. ఫస్ట్ సినిమాతో సక్సెస్ కొట్టారు. థ్యాంక్స్. సినిమా సక్సెస్ అయితే మాస్క్ తీసేస్తా అని చెప్పారు, ఎందుకంటే తెలియలేదు ఇంకా. సక్సెస్ అంటే అదే అండి, డబ్బు కూడా వర్డ్ బాగుంది. ఈ వర్డ్ బయటికి వెళ్ళి డబ్బు వస్తే అదే ఇందాక అన్నట్టు మాస్క్ ఏంటండి. అంటే మీ మాస్క్ తీయాలంటే ఎన్ని కోట్లు రావాలి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఆ కలెక్షన్స్ కనుక్కోవాలండి, కనుక్కోవాలా. మొత్తం 300-400 crores అయినట్టుంది బడ్జెట్. సో ఒక 600 దాకా వస్తే బ్రేక్ ఈవెన్ అవుతాం. అప్పుడేమన్నా అంటే కల్కి తర్వాత నెక్స్ట్ మీద ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సరే నెక్స్ట్ సినిమా చేస్తారా? నా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నా ఫ్రెండ్కి మనీ రిటర్న్ ఇవ్వాలండి. అది నా నెక్స్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత వస్తే చేద్దామనేది. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ త్వరలో మీ అది నెరవేరాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా సపోర్టింగ్ ఉన్నారు ఫస్ట్ నుంచి మీరు. థ్యాంక్ యూ. సో మచ్.